హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, సింపుల్గా అయితే తీసేసాను. ఈరోజు అయితే జలుబు చేసి అస్సలు ఏం బాగాలేదండి. ఇంకా వీడియో అయితే కొంచెంగా అయితే తీసానండి. ఇంక ఇదైతే పని అంతా అయిపోయిందండి. టిఫిన్ పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా చెట్టు పువ్వులు అయితే ఉన్నాయండి, మందార పూలు. మన చెట్టు అయితే బాగా పోస్తుంది కదండి, ఇంకా అట్లా వదిలేయటం ఇష్టం లేక కోసి తాబేలు దగ్గర అయితే పెట్టానండి. ఇంకా తాబేలకి అయితే అట్లా అయితే పెట్టానండి. మన ఇంట్లో అయితే 2 తాబేలు అయితే ఉన్నాయండి. ఇంకా రెండింటికి అట్లా అయితే పెట్టేసాను వాటర్ పోసేసి. ఇంక ఈరోజు వంట వచ్చేసి కూరగాయలు అయితే ఉన్నాయండి. ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. పచ్చడి అయితే తాలింపు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకేదో ఒకటి చేస్తానండి, చూపిస్తాను. ఇంకా మల్లె చెట్టుకి అయితే ఒక మల్లె పువ్వు అయితే పూసిందండి. ఇంకా అది కూడా అట్లా పెట్టాను. పువ్వులు ఫ్రెష్గా ఉన్నాయి కదండి, ఇంకా అట్లా వదిలేయడం ఇష్టం లేక పూసిన పువ్వులను అట్లా వదిలేలాక ఇంక ఇట్లా అయితే పెట్టేశానండి. తాబేలు రెండింటికి అందంగా అయితే ఉన్నాయండి. ఇంకా అట్లా డెకరేషన్ అయితే చేశాను. డెకరేషన్ లేదండి, మామూలుగా వాటర్ పోస్తాను కదా, 2 పూలు అట్లా పెడతాను. ఇంక ఈరోజు పూజ చేయలేదు కాబట్టి మొత్తం అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడ అన్నం అయితే బియ్యం గడికి పెట్టానండి. టమాటా పచ్చడి అండి, ఇది నిలవ పచ్చడి అండి, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా అట్లా అండి. మా అక్కయ్య అయితే పెట్టి పంపించిందండి. ఇంక కొంచెమే ఉంది, అయిపోయిందండి పచ్చళ్ళు. మళ్ళీ పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదండి, ఎండాకాలం వస్తే ఇంకా పచ్చళ్ళు పెట్టుకోవడమే కదా. ఇంకా కొంచెమే ఉంది, ఇంకా అదైతే తాలింపు అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఉన్న పాడే పెద్దలే అని చెప్పేసి ఇంకా అదైతే తాలింపు అయితే పెడుతున్నాను. ఒకవైపు అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశాను. నేనైతే ఈ టమాటా పచ్చడిని ఎక్కువ ఉల్లిపాయలు కోసి వేస్తానండి. ఒక 4 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఇంకా తాలింపు అయితే పెడుతున్నానండి సింపుల్గానే. మీరు ఏ విధంగా పెడతారో చూడండి. ఒకసారి అయితే ఇట్లా అయితే ట్రై చేయండి, ఎక్కువ పెద్ద ఉల్లిపాయలతో టేస్ట్ అయితే బాగుండిద్దండి. నేనైతే శనగిత్తనాలు అయితే వేస్తున్నానండి, అట్లా బాగుండిద్ది. పిల్లలు కూడా తింటారు కదండి. ఎవరైనా శనగిత్తనాలు తిన్న పిల్లలు ఉంటే ఇట్లా అయితే పెట్టండి, వాళ్ళైతే ఖచ్చితంగా తింటారు. నేనైతే కొన్ని అయితే శనగిత్తనాలు వేసేసి అవి కూడా వేపేస్తాను. ఇంక ఈ విధంగా అయితే వేస్తున్నానండి. పొద్దున్నే పని అయితే అయిపోయిందండి. ఇంక ఈరోజు బట్టలు అయితే వేయట్లేదండి వాషింగ్ మిషన్లో. నాకైతే జలుబు చేసి అస్సలు ఓపిక లేదండి. ఇంకా తింటానే వరకు అయితే చేసుకోవాలి కదండి, ఇంకా అందుకని చెప్పేసి పొద్దున్న టిఫిన్ పని అయిపోయింది. కొంచెం సేపు అయితే పడుకున్నానండి. ఇంక లేచి అన్నం అయితే వండుతున్నాను. ఇంకా కూర చేసే ఓపిక అయితే లేదు, అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం అయితే సాంబారు ఏదో ఒకటి తెప్పిస్తానండి. చెప్తాను మా వారికి తమ్మని, ఎందుకంటే బాగాలేదు కదా, బాగుంటే చేస్తానని తనకు కూడా తెలుసు. అందుకని చెప్పి ఇంకా ఈ విధంగా అయితే చేస్తున్నానండి. పిల్లలైతే స్కూల్ నుంచి 3:30కి అట్లా వస్తారు కదండి, వాళ్ళకైతే ఏదో ఒకటి చేసి అయితే పెడతాను. ఇంక ఈ విధంగా అయితే చేస్తున్నానండి. ఇవైతే బాగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి, లేకపోతే మెత్తబడిపోతాయండి. పచ్చడి మనం టమాటా పచ్చడి వేస్తాం కదా, బాగా కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేపాలి, ఇంకప్పుడైతే ఏం మెత్తబడము. కరివేపాకు అయితే వేసాను, మొన్న వీడియో పెట్టాను కదండి కరివేపాకు వీడియో, అదేను ఫ్రెష్గా అయితే ఉంది. ఇంకొంచెం కరివేపాకు వేసుకొని మనం పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం కదండి 4, అవి అయితే వేసేయాలి. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి మగ్గనివ్వాలి బాగా. ఒకవైపు అయితే అన్నం అయితే ఉడుకుతుందండి. ఇంక సాయంత్రం అయితే ఏదో కూర అయితే చేస్తాను, లేదా బయట అయితే తెప్పిస్తానండి. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే అయితే మంచు అయితే పడుతుందండి. ఇప్పుడు మంచు పడుతుంది, 8 ఆ టైం వరకు అయితే మంచు అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఎండ అయితే బాగా కాస్తుందండి. ఇంకా ఎండలు అయితే ముదిరినాయండి, బాగా అయితే ఎండలు బాగా కాస్తుంది. ఇంట్లో అయితే ఉండలేకపోతున్నాము, ఆ విధంగా అయితే కాస్తున్నాయండి. ఏంటో కానీ ఈసారి ముందే ఎండలు బాగున్నాయి, ఇంక ముందు ఎలా ఉండిద్దో. ఇంక నేనైతే ఈ విధంగా అయితే చెప్పుకుంటున్నానండి. ఇంక పిల్లలకైతే స్కూల్ హాఫ్ డేస్ కూడా మరి పెడతారంటండి, ఎప్పటి నుంచి పెడతారో తెలీదు. ఇంకా మామూలుగా ఉండదండి పిల్లలు ఇంట్లో ఉంటే. ఇంక ఈ విధంగా అయితే పని అయితే చేసుకుంటున్నాను. జలుబు చేస్తే ఏదో బాగాలేనట్టే ఉండిద్దండి, ఒక జలుబు అంత బారకంగా ఉండిద్ది. జ్వరం వచ్చినా కూడా అంతేమీ ఉండదు, 1-2 రోజులు ఉండిపోయిద్ది. జలుబు మాత్రం మామూలుగా ఉండదండి, అసలుకి టాబ్లెట్లు వేసుకుంటున్నా కూడా తగ్గట్లేదు. బాగా అసలు ముక్కులు ఊపిరాడట్లేదండి ఫస్ట్. ఇంకా అది కాక నోరు కూడా ఏం బాగాలేదు, జలుబు చేస్తే అసలు బాగోదు కదా. ఇంక పచ్చడి అయితే తినాలనిపించింది, ఇంకా అందుకోసమని పచ్చడి అయితే తాలింపు అయితే పెడుతున్నానండి. ఇంక ఎప్పుడన్నా కూరలు లేకపోయినా వేసుకోవడానికి అయితే ఉండిద్ది కదండి.
ఇంట్లో పచ్చడి అయితే కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఒకవేళ కూర చేసినా కూడా పచ్చడితో తింటేనే బాగుండిద్ది కదండి. ఒక ముద్దైన పచ్చడితో తినాలి. ఇంకా అలవాటు అయిపోయింది కదండి, ఇంకా అంతే అలవాటు. పచ్చడి అయితే కంపల్సరీ ఉండాల్సిందే. నేనైతే పచ్చళ్ళు ఎక్కువే తింటానండి. ఇంక మా ఇంట్లో అయితే మా పిల్లలు వాళ్ళు తక్కువేలండి, నేనైతే ఎక్కువే తింటాను. పచ్చడి అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి. ఇంకా మనకేంటంటే బాగా వేగితే ఆ నూనె అనేది బయటకు వచ్చేస్తుందండి. అది అనేది మగ్గిపోయిందంటే నూనె అనేది బయటకు వచ్చేసింది. చూస్తున్నారా, ఇట్లా అయితే వస్తుంది. ఇంకొంచెం అయితే మగ్గాలి, ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చేసే వరకు ఇంకా అట్లా తిప్పుకుంటూ ఉండాలి, అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలండి. నేనైతే ఇంకా అన్నమే తినేసి ఇంకా చిన్నగా పనులు అయితే స్టార్ట్ చేయాలండి. గ్రైండర్లో వేయాలి కదా, పిండిలో వేయాలిగా. ఇంకా చిన్నగా అయితే పని అయితే స్టార్ట్ చేసుకుంటానండి. ఇంకా ఈరోజు అయితే బట్టలు వేయలేదండి, ఇంక మొత్తం రేపు వేయొచ్చులే అని ఇంక వేయలేదు. ఇంక పిండిలు అయితే తప్పదు కదండి, వేయాలి. ఇంక రేపొద్దున టిఫిన్ వేయాలంటే ఖచ్చితంగా పిండిలు అయితే వేయాలి. ఇంకా అవైతే నానబోసేసానండి. ఇంక ఇక్కడైతే ఇట్లా అయితే చేస్తున్నాను. ఇంక ఈరోజు కూర ఇదేనండి. ఇంక మా వారు కూడా ఏమనలేదు, టమాటా పచ్చడి వేసేస్తాను బాగాలేదంటే సరే ఏమని చెప్పారు. ఇంక తను ఈ పచ్చడి ఒకటే తింటారండి ఇష్టంగా, ఇంకేం తినరు. పండుమిరకాయల పచ్చడి అవి ఏం తినరు. ఇంకా ఉందండి పండుమిరకాయల పచ్చడి, మా అక్క చేత పెట్టించాను. నాకైతే పచ్చళ్ళు పెడతాం అయితే రాదండి, మా అక్కే పెట్టి పంపించింది. ఇంక ఈ సంవత్సరం పెట్టించాలి. ఇప్పటికైతే టమాటా పచ్చడి అయితే అయిపోయిందండి. ఇంక పండుమిరపకాయల పచ్చడి అయితే కొంచెం ఉంది, అది కూడా ఒకరోజు చేయిస్తాను. నేనేంటంటే శనగిత్తనాలు అయితే వేస్తానండి, అందరూ వేస్తారో లేదో తెలీదు. ఒకసారి వేసి చూడండి, బాగుండిద్ది టేస్ట్. పండుమిరపకాయల పచ్చట్లో కూడా వేస్తానండి. ఇంక ఈ విధంగా అయితే ఆయిల్ అంతా వచ్చేసింది కదండి. ఇంకా అన్నం కూడా ఉడికిందండి, వేడివేడి అన్నంలో బాగుండిద్ది. ఇంక నెయ్యి అయితే అయిపోయిందండి, మొన్న చెప్పాను కదా నెయ్యి తీసుకున్నానని, అదైతే అయిపోయింది. ఇంకా ఈ విధంగా అయితే అవుతూ ఉందండి. పని కూడా చిన్నగా చేస్తున్నాను ఒకటి. ఇంక బాగోపోతే ఏంటంటే టాబ్లెట్లు వేసుకుంటే పడుకోవాలని అనిపిస్తుందండి. జలుబు టాబ్లెట్లు వేసుకుంటే నిద్ర వస్తుంది. ఇంక అందుకని చెప్పేసి కొంతసేపు పడుకొని లేచి మళ్ళీ పని చేసుకుంటున్నాను. ఇంక జలుబు తగ్గేంత వరకు ఇంతేనండి. ఇంక ఈ విధంగా అయితే చేసేసాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే అన్నం తిని పనులు చేసుకునేలోపు పిల్లలు అయితే వచ్చారండి. ఇంక పిల్లలు అయితే హోంవర్క్లు రాసేసి కొంతసేపు అయితే ఆడుకున్నారు. ఇంక ఇప్పుడు సాయంత్రం అండి, ఇది పని అంతా అయిపోయింది, పిండిలో వేసేసాను. ఇంకా అట్లా కూర్చుంటే కార్తీక్ అప్పటి వరకు సైకిల్ దొక్కి చైన్ అయితే పడిందంటండి. ఇంక వాళ్ళ నాన్న అరుస్తాడని చెప్పి దాన్ని అయితే రిపేర్ అయితే చేస్తున్నాడు, చైన్ వేస్తున్నాడు. అదేంటంటే గాన్లో ఇరుక్కుందండి, వాడికైతే రావట్లేదు. ఇంక చేతుల నిండా ఆయిల్ అయితే పూసుకున్నాడండి. ఇంకా వాళ్ళ నాన్న అరుస్తాడని చెప్పి ఇంకా ఏయమ్మా అంటే ఇంక నేనైతే చూస్తున్నాను. నాకు రాదు కానీ ట్రై చేస్తాను, ఒకవేళ వేస్తే ఇంకా వాడైతే వేసుకుంటానని చెప్తున్నాడు. ఇంకా చేతులు చూడండి అట్లా తన సైకిల్ అయితే తొక్కోవట్లేదండి, చాలా సేపు అయితే కూర్చున్నాడండి. ఇంకా వాడు అట్లా ఎక్కించుకొని 2-3 ట్రిప్లు అయితే తిప్పుతున్నాడు, ఆ పిల్లని నేర్పిస్తున్నాడు. ఇంక నేనైతే చైన్ అయితే నేను వేస్తానని చెప్పానండి. ఇంక వాడైతే నేను వేసుకుంటానని చెప్పి ట్రై చేస్తున్నాడు కానీ రావట్లేదు. ఛాతీ ఏమో నాన్న వచ్చిన తర్వాత చెప్తానని చెప్పి చెప్తుంది. ఇంక ఈలోపే మా వారైతే ఫోన్ చేశారండి, తనకేదో పని ఉందని బయటకు వెళ్ళారు. ఇంకా ఫోన్ చేస్తే ఛాతీ అయితే చెప్పింది ఎట్లా నా అన్నయ్య సైకిల్ చైన్ అయితే పడేశాడని. నేనైతే పెడుతున్నానని చెప్పాను. ఇంకా మీకు కుదరకపోతే వదిలేయమన్నారు. ఇంక సరేలే అని చెప్పి మేమైతే పెట్టామండి. ఇంక కార్తీక్ అయితే స్నానం చేయలేదండి, చాతురి అయితే స్నానం చేసేసింది. ఇంక ఇదిగండి ఇక్కడైతే చెప్తుంది వాళ్ళ నాన్నకు చెప్పానని చెప్పేసి అక్కడికి వెళ్ళి తొక్కాడని చెప్పి చెప్తుంది. అయితే స్నానం చేస్తానని చెప్పాడండి. ఇంకా ఇద్దరు చేతులకైతే ఆయిల్ అయితే అయిందండి. నేను కార్తీక్కి నాకు ఇంకా ఇద్దరం అయితే వేసేసాము. అరటికాయలకి అయితే వేసామండి. ఇంకా పిల్లలు అయితే స్నానం చేసి అన్నం తిని పడుకుంటారు. బయట అయితే చల్లటి గాలి అయితే వస్తుందండి. ఇంట్లోకి వెళ్తే ఉడికిపోతుంది, ఇంక బయటే కూర్చుంటున్నాం ఎక్కువ శాతం. చాతురి అయితే ఇంకా చూస్తుంది వేస్తానని చెప్పి. ఎక్కువ అయితే బయట ఉంటున్నామండి. ఇంక 8 అట్లా నైట్ అయితే ఇంకా ఫ్యాన్ గాలి అయితే సరిపోవట్లేదండి, కూలర్ అయితే పెట్టుకుంటున్నాము. ఏంటంటే ఇంకా నలుగురికి కదండి, ఇంకా ఫ్యాన్ అయితే స్లోగా తిరుగుతుంది, ఎండకో ఏమో తెలీదు. ఇంక ఎండాకాలం వస్తే ఫ్యాన్ కూడా రిపేర్లు వస్తాయండి. ఇంకా కూలర్ అయితే పెట్టుకుంటున్నాము. ఎండలు అయితే మామూలుగా లేవండి. బయట చల్లటి గాలి వస్తుంది కానీ దోమలు ఉన్నాయండి బయట పడుకోవడానికి.
ఇంకా దోమలు అయితే మామూలు ఇంట్లో పడుకుంటేనే దోమలు కుట్టి పెడుతున్నాయి. రోజు అయితే ఆ గుడ్ నైట్ అయితే కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి లోపలే కూలర్ అయితే పెట్టుకొని పడుకుంటున్నాము. ఇంక ఇవి పొద్దున్న అయితే మంచి అయితే బాగా పడుతుందండి. సాయంత్రానికి మధ్యాహ్నం ఎండకో ఏమో తెలియదు ఇంట్లోకి వెళ్తే ఉడికిపోతుంది. సాయంత్రం గాలి అయితే వస్తుంది కానీ లోపల ఉడికిపోతుంది ఇంట్లో. ఇంక సైకిల్ చైన్ అయితే వేసేసామండి. ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి నేను అన్నం తినేసానండి. మా వారు కూడా వచ్చారు బయట నుంచి. తనకి ఏదో చిన్న పని ఉందని వెళ్ళారండి తను. ఇంకా ఇట్లా అయితే కార్తీక్ అయితే స్కూల్ నుంచి రాగానే సైకిల్ ఇంకా తొక్కుతాడు. ఎండైనా సరే అండి వద్దని చెప్పినా కూడా వెనకుండా తొక్కుతున్నాడు. నేనైతే సైకిల్ చైన్ వేయను ఇంకా తొక్కకుండా ఉంటామంటే ఇప్పుడే అమ్మ తొక్కేదని చెప్పి అయితే అంటున్నాడు. ఇంకా హాలిడేస్ అండి వీళ్ళకైతే స్కూలు హాఫ్ డే స్కూల్ అయితే పెడతారంటండి. ఇంకా అప్పుడు మధ్యాహ్నం వచ్చి కూడా సైకిల్ తొక్కుతాడు. అదొక్కటేనండి భయం కార్తీక్తో. ఎందుకంటే ఎండలో అయినా సైకిల్ తొక్కుతానంటాడు. ఎండలోకి తొక్కకూడదు కదండి, పిల్లలు అట్లా తిరిగితే వడదెబ్బలు తగులుతాయి. ఈ ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి. నేనైతే చైన్ అయితే వేసేసానండి. మన వీడియోస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. నేనైతే శారీస్ అవి పెడుతున్నాను కదండి, అవి వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి. కాస్ట్ కూడా పెడుతున్నాను. మీకు నచ్చినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ ఉంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉందండి. నచ్చితే కనుక మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి అయితే చూడండి, మన ఛానల్లో ఉంటాయి డ్రెస్సులు కూడా ఉంటాయండి. 3 పీస్ సెట్స్, టాప్స్, అట్లా శారీస్, కిడ్స్ వేర్ కూడా ఉండిద్దండి. చూడండి, ఒకవేళ నచ్చితే కనుక ఆర్డర్ అయితే చేసుకోండి. మామూలుగా ప్రైజెస్ అయితే బయట చూసుకునే దానికన్నా బాగానే ఉందండి, పర్లేదు. నాకైతే పర్లేదు అనిపించింది. ఇప్పుడైతే ఉగాది ఆఫర్ అయితే ఉందండి. ఒకవేళ నచ్చితే కనుక ఆర్డర్ అయితే చేసేసుకోండి. నాకైతే కామెంట్ చేయండి, నేనైతే చూసి మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంక ఈ విధంగా అయితే సైకిల్ చైన్ అయితే వేసేసామండి. కార్తీక్ చేతులు చూడండి ఎట్లా ఉన్నాయో. ఇంక వాడికి హ్యాపీనెస్ అండి ముందు తొక్కుకోవాలని చెప్పి. మా ఇద్దరు చేతులకి ఆయిల్ అయితే అయింది. ఇంకా దీన్ని అయితే 1 గంట అయితే తోమాలి. ఈ విధంగా అయితే పూసుకున్నామండి ఇద్దరం. ఒక పని చేయడం కోసం ఇద్దరం పూసుకున్నాము. పిల్లలతో కొంతసేపు అయితే అట్లా కూర్చొని మాట్లాడుకుంటా అదైతే వేసేసానండి. కార్తీక్ చూడండి ఎట్లా నవ్వుతున్నాడు. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.